శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము. ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. ప్రస్తుత సద్విషయము శివశక్తులు ఐక్యమైన చోటు. తమిళ సాధ్వి భక్తురాలు అయిన ఔవయ్యార్ అమ్మా నాన్నలు మనమెరిగిన తొలి గురువులు. అన్నయం పితాவும் మున్నది దైవం అని అంటుంది. కానీ ఒక్క దేవుడే తల్లిదండ్రులు ఇద్దరు రూపాలుగా అయినాడు. సగం తల్లిగా సగం తండ్రిగా అర్ధనారీశ్వరుడుగా ఆసీనుడయ్యున్నాడు. ఇదే మనకు ఎంతో లాభం కదా అనే ఆలోచనకు మనం దగ్గరగా వెళదాము. కానీ అట్లా సమీపంగా వెళ్ళినప్పుడు మాత్రం కొంత తికమక పడుతాము. కొంత కలహాలు గొడవలు అవుతాయి. మనం పాదాలపై పడదాము అనుకుంటాము. ఒక కాల అమ్మవారిది, ఒక కాల అయ్యవారిది. ఇట్లా రెండు ఉన్న చోట వెంటనే మనకు తెలియకుండానే ఇది గొప్పదా అది గొప్పదా అని పోల్చి చూడడం మొదలవుతుంది. ఇది జరిగితే కేవలం తికమకే మిగులుతుంది. మనకు ఏ పాదానికి సాష్టాంగపడాలి అనేదే తెలియదు. అర్చన చేద్దామంటే ఆయనకు ఒక రకం పూలు కావాలి, ఆమెకు వేరు రకం పూలు కావాలి. ఒకవైపున కవి వేసిన పూలు మరొక వైపుకు పడితే అదేమైనా అపచారం అయిపోతుందేమో అని మనం కలత కూడా చెందుతాము. దయాదృష్టిని కురిపించమని ప్రార్థన చేసే వేళ కూడా మనం చూసేది కుడికన్నా ఎడమ కన్నా అని తికమక పడుతాము. ఈ గజిబిజి చాలనట్టు ఒక కవి నిజంగానే ఒక గొడవను లేవదీస్తాడు. అతడు అప్పయ్య దీక్షితుని వంశంలో పుట్టిన నీలకంఠ దీక్షితులు. మధురైలో మంత్రిగా పనిచేసినవాడు. మీనాక్షిదేవిని ఆనంద సాగర స్తవంలో ప్రార్థన చేస్తూ పార్వతీ పరమేశ్వరుడి మధ్య తగాదా పెట్టి ఇంకా దాన్ని ఆనందిస్తాడు. ఆనంద సాగర స్తవంలో వచ్చే ఒక శ్లోకం: సాధారణే స్మర జయే నిటిలాక్షి సాధ్యే భాగీ శివో భజతు నామయశః సమగ్రం వామాంఘ్రిమాత్ర కలితే జనని త్వదీయే కా వా ప్రసక్తిరపి కాలజయే పురారే. అమ్మా, ఏమిటిది? మీ ఆయనకు అసలు ఇది న్యాయమా? నీ కీర్తనంతా ఆయన ఒక్కడే దొంగలించకపోవటం లేదా? ఆయన మన్మథుని భస్మం చేసి కామదహనుడు అనే బిరుదును సంపాదించాడు. ఆ దహనం చేసింది భ్రూమధ్యములో ఉన్న కంటితో కదా. అది కుడికి ఎడమకు మధ్య ఉన్నది కదా. అందువల్ల ఆ కంటిపై సగం అధికారం నీకు ఉన్నది కదా. మరి విజయంలో సగం పాలు నీకు ఉన్నట్టే కదా. అయినా పేరు అంతా ఆయనకే వచ్చింది చూడు. పోనీ అది వదిలేద్దాం. కనీసం సగమైన ఆయనకి చెందింది. ఆయనను కాలకాలుడని పిలవటం మరింత అన్యాయము. కాలుడిని అనగా యముడిని తన్నింది ఏ కాళ్ళతో చెప్పు? ఎడమ కాలుతో కాదా? అది పూర్తిగా అంతా నీకు చెందిందే కదా. కాల సంహారం చేసిన నువ్వైతే అదంతా తన పేరు మీద చౌర్యం చేసేసుకున్నాడు చూడు అంటాడు కవి. తన కావ్య స్వతంత్రం చేత, వాక్కు చేత దీనంతటి వల్ల గొప్ప సత్యాన్ని ప్రకటిస్తాడు. జనన మరణ చక్రం విడిపోవాలి అంటే కామజయం కాలజయం కలగాలి అంటే అది జగదంబిక దయలేకుండా సాధ్యం కాదు. కానీ ఆ కవి ఎంతో మహితాత్ముడు. తగు మాత్రం పెట్టి ఊరుకోడు. తన శివలీలార్ణవంలో అసత్యం అంగాంతర అని మొదలయ్యే శ్లోకంలో జీవన సంఘర్షణతో సహా అన్ని తగవులకు విరామ చిహ్నం పెట్టే పరమోన్నత ప్రేమకు ఉద్గమ స్థానం వంటివాడు అయిన అర్ధనారీశ్వరుడు గురించి ప్రస్తావిస్తాడు. శివలీలార్ణవంలో మొదటి భాగంలో 2వ శ్లోకం:
అశక్యమంగాంతరవ విభక్తుం మను ప్రమాణం కరణం యదంతః సామాన్యభూతం శివయోస్తదేకం సానుగ్రహం శ్యాన్మయి గర్భదాసీ. మరొక మారు అశక్యమంగాంతర ద్విభక్తుమను ప్రమాణం కరణం యదంతః సామాన్యభూతం శివయోస్తదేకం సానుగ్రహం శ్యాన్మయి గర్భదాసీ. పరమాత్మ ప్రేమ ఊరునట్టి ఉద్గమ స్థానం గురించి తలచుకుంటే మనకు ఏ తికమక ఏ కోరిక ఉండదు. మనకై మనమే దానిలో నిమగ్నం అవుతాము. ఆయన సూత్రప్రాయంగా చెప్పిన దానిని విస్తృతంగా వివరిస్తేనే మనకు అర్థమవుతుంది. అర్ధనారీశ్వరుని రూపము నుండి మనం పార్వతీ పరమేశ్వరుల ప్రతి భాగాన్ని విడిగా చేసి చూద్దాము. ఆయనకు మాదోరు భాగన్, స్త్రీ ఒక భాగమందు కలవాడు. ఉమయోరు భాగన్, ఉమ ఒక అంశంగా తనయందే కలవాడు అని పేర్లు ఉన్నాయి. ఆమెకు భాగం ప్రియ అనే పేరు ఉన్నది. అయినప్పటికీ ఆయన కన్ను ఆమె కన్ను, ఆయన చెవి ఆమె చెవి అని వేరు చేయడం సాధ్యపడుతుంది. ఈ భాగం ఈమెది, ఇంత అంశం ఆయనది అని వేరు చేసి చెప్పటం కూడా సాధ్యమే. రెండు రూపాలు ఈ విధంగా ప్రకటింపబడినప్పుడు పోలిక దగ్గర కాస్త భ్రమ ఏర్పడుతుంది. విభాగం చేయలేనిది, విడిగా చూడబడనిది అయిన స్థలం ఏదైనా బాగున్నదా ఉన్నదా అని మనం ఆలోచిస్తాం. విభజించలేనిది ఏమిటి? ప్రశ్న. అణువు వద్దకు వచ్చినప్పుడు ఇంతవరకే ఇకపై సాగలేవు అని ఆపేస్తుంది. విభజించకూడని దాన్ని విభజించడం వల్ల చాలా అనర్థాలు వచ్చి పడ్డాయి. ఇట్లా తుంటరి పని చేయటం వల్ల ఈ పక్షమైనా విరుద్ధ పక్షమైనా రెండు నాశనమయ్యేవే అని ఇరుపక్షాలు ఎరిగి ఉంటాయి. అయినా వారు భయాన్ని సృష్టించటానికి అట్లా చేస్తూనే ఉంటారు. సరే, దాన్ని అట్లా ఉంచుదాము. అర్ధనారీశ్వర రూపంలో ఒక అణువంత పరిమాణంలో ఉండే సమస్య తీరుతుంది. ఇది ఆమె భాగం, ఇంత ఆయన భాగం అనే విభజన చేయలేము కనుక మనస్సుకు తెచ్చుకోగలము. ఇద్దరికీ చెందింది, అట్టి పోలికకు ఏ ఆస్కారము లేదు. ఒకటి వదిలేస్తే మరొక దానికి ఏ అపరాధము జరగదు. ఈ రెండింటిలో ఏదైనా ఒక అణువంత పరిమాణం కలిగి ఉంటే చాలు. ఏ భ్రమ లేకుండా దాని పట్టు సంపాదించి తల్లిదండ్రులు ఇరువురి అనుగ్రహాన్ని పొందాలి అనే భావంతో అట్టి వస్తువులకై వెతుకుతాము. ఇక్కడ ఈ చోట కవి మనకు సహాయపడతాడు. శరీరానికి మధ్య భాగంలోనూ హృదయ మధ్యంలో ఒక అణువు ఉన్నది. దాన్ని అణువు కూడా అనలేము. అణువులకు ఒక శక్తివంతమైన సూక్ష్మదర్శికలు అయినా చూడగలము. వెంటనే కనీసం మానసికంగా అయినా రెండు పక్షాలుగా విభాగాలను చేసివేయగలము. కానీ ఎంత సూక్ష్మదర్శిని అయినా అది ఈ హృదయ మధ్యంలో స్థితమైన అణువును చూపించజాలదు. కానీ ఇది లేకపోతే మాత్రం మనిషి ఏమీ ఆలోచించలేడు, భావించనూ లేడు. ఏమిటది? దీనినే మనస్సు అంటారు. ఏదైనా ఎక్స్రే కిరణం దీన్ని చూపగలదా? ప్రశ్న. అర్ధనారీశ్వరుడే కాదు, ఏ మూర్తి అయినా కావచ్చు, దానికి మనస్సు అనే వస్తువు ఉండి తీరుతుంది. దానిపై ధ్యానం చేయటంలో ఒక వైశిష్ట్యం ఉన్నది. రూపంపై ధ్యానం చేయటం చాలా చాలా మంచిది. ప్రారంభిక స్థితులలో దీని ఆవశ్యకం అని కూడా అన్నారు. అయినప్పటికీ మనస్సు అటూ ఇటూ చలించకుండా ఉండజాలదు. అది అస్థిరం అవుతూనే ఉంటుంది. అది పరమేశ్వరుని రూపమైతే అక్కడ జటలు, గంగ, చంద్రుడు,
నుదుటి కన్ను, నీలకంఠము, ఇట్లా మన భావన ఎక్కడ కేంద్రీకృతం కావాలో తెలియక ఊగిసలాడుతూనే ఉంటుంది. పరమాత్ముని మనస్సును చూస్తే అది ఏకమైనది. మన మనస్సులో వేల ఆలోచనలు ఉంటాయి. వీటిలో నుండి 30 దోషపూరితమైనవి అయి ఉంటాయి. తల్లిదండ్రులిద్దరూ అయినట్టే అర్ధనారీశ్వరుడి మనస్సు ఇట్లా ఉంటుందా? ఆ మనస్సులో అనంతమైన దయ కాకుండా మరేదైనా భావన ఉంటుందా? అది దయాపూర్ణమైన అణువంత మనస్సు. కవి దీనిని పట్టుకున్నాడు. శివశక్తుల ఐక్యత నుండి ఉద్భవించిన ప్రియమైన కుమారుడు కుమారస్వామియే మనలను అక్కడికి చేర్చి అక్కడే నిలువగలిగే విధంగా చేస్తాడు. హరి ఓం తత్సత్. వ్యాఖ్యాత మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జయ జయ శంకర. 7483229249